రాష్ట్ర బడ్జెట్ పై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర సమావేశం. రాష్ట్ర బడ్జెట్లో అనకాపల్లి జిల్లాకు 3,000 కోట్ల కేటాయింపు. అనకాపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు. రాష్ట్ర విభజనతో రాష్ట్ర ఆదాయం తగ్గడంతో పడిన ఇబ్బందులు తొలగించేలా కూటమి ప్రభుత్వ హయాంలో ప్రత్యేక చర్యలు. ఆదాయ మార్గాలు పెంచి జిల్లాను అభివృద్ధి చేసేలా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు. రాష్ట్ర తలసరి ఆదాయంలో అనకాపల్లి జిల్లా 13వ స్థానంలో ఉంది. దీన్ని మెరుగుపరిచేలా చర్యలు. అనకాపల్లి జిల్లా అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకొని అభివృద్ధిలో ముందంజలో ఉంచేలా చొరవ. ఆ సైకో కాస్త కామెడీ సైకో అయిపోయింది. ఆ సైకో వ్యక్తి ఈ రోజు ఇప్పటికీ కూడా అమరావతి మీద అంటే తన అక్కసు వెళ్ళగక్కడం అన్నది నిజంగా చూస్తా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపించింది. అఫ్ కోర్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు అనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే, సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి ఆస్తి గురించి కోర్టుకెక్కి కోర్టు దగ్గర కూర్చొని నంగనాచ కబుర్లు మాట్లాడిన వాడికి అమరావతి రైతులు చేసిన త్యాగం గానే, అంతమంది రైతులు చేసిన ఉద్యమాలు గాని నిజంగా అతనికి ఏమైనా కదిలిస్తాయని అనుకుంటున్నారా మీరు? అలా కదిలిస్తాయి అనుకోవడం మన అవివేకం. అది కాస్త ఇంకొంచెం ఏదో అంటారు కదా, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిందనమాట. పిచ్చి పరాకాష్ఠకి చేరి మినిమం నాలెడ్జ్ లేకుండా అసెంబ్లీలోని వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లు పెట్టగలిగింది మేము వస్తే మేము పెట్టలేము అంటే ఇప్పటికీ అదే విధ్వంసంకి ఉన్నాడు. అరే 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజార్చిన తర్వాత అయినా ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత పశ్చాత్తాపం ఉంటుంది, ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత కనువిప్పు కలగాలి. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కనువిప్పు కలగకపోగా ఈ వికృత ఆలోచనలు, పిచ్చి పరాకాష్ఠకి చేరే పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువైనాయేమో అని మాకు అనిపిస్తుంది. దానిలో భాగమే ఈ మావి గన్ అంటే అఫ్ కోర్స్ ఆయనకి గన్ కల్చరు లేకపోతే గొడ్డలి కల్చరు చాలా కామన్ ఆయనకి. అందులో పార్టీ గన్ కూడా వచ్చింది అంటే ఇంకెందుకు అవన్నీ పోయి బాబాయ్ గొడ్డలను లేకపోతే గొడ్డలి గన్ అని ఏదో పెట్టుకుంటే సరిపోయింది కదా. ఇంత మావి గన్ అని చెప్పేసి నాకు అర్థం అవ్వాలి. అందరూ మావిగన్ అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది థాట్ అనుకుంటే, ఈయనకి రాత్రులు మాట్లాడడం అలవాటు ఆత్మలతో. ఏ చైనా ఆత్మ కనుక వచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలే మావిగన్ వచ్చే పరిస్థితులు. లిటరలీ నిజంగా అందరూ నవ్వుకుంటున్నారు ఈరోజు. అరే ఒక 5 సంవత్సరాలు 151 సీట్లతో సీఎం చేసిన వ్యక్తి నోటి నుంచి రావాల్సిన మాటలేనా ఇవి? అంత సిల్లీగా ఉంది అమరావతి అంటే. అరే అమరావతి రాజధాని అంటే శాతవాహనుల కాలం నుంచి కూడా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన ఎంతో అద్భుతమైన నగరం, ఎంతో అద్భుతమైన రాజధాని, అట్ ద సేమ్ టైం ఎంతో హిస్టారికల్ నేమ్ ఉన్న రాజధాని, దానికి అంత పవిత్రత ఉండే రాజధాని. అలాంటి రాజధాని పేరు తీసుకొచ్చి ఈ రోజు మన రాజధానికి మనం అక్కడే రాజధాని నిర్మించుకుంటున్నామంటే దాన్ని స్వాగతించాలి. అంటే అధికారం లేనప్పుడు అప్పుడమ్మ స్వాగతించిన వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత 3 ముక్కల రాజధాని అని చెప్పి మళ్ళీ ఎగైన్ ఈ రోజు తీసుకొచ్చి అది కాదు మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడలోని ఆ రీజన్ లో పెట్టండి అంటే ఎగైన్ ఇతగాడు ఏమనుకున్నాడంటే నేను ఏం మాట్లాడితే అది రచ్చ అయిపోతుంది అనుకున్నాడు, లేకపోతే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి అనుకున్నాడు. ఈ రోజు అమరావతి అన్నది వైజాగ్ రాజధానిగా కావాలంటేనే అనకాపల్లిలో ఒప్పుకోలేదు, వైజాగ్ లో ఒప్పుకోలేదు. నాయన నువ్వు అక్కడే ఉండి మేము ఇక్కడే ఉంటాం, మేము ప్రశాంతంగా ఉంటాం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ రాజధానిగా అమరావతి వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత వైజాగ్ రాజధానిగా ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఈ రోజు ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఆ రోజు అమరావతి నుంచి న్యాయస్థానంకి వాళ్ళు అక్కడికి పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళారు అక్కడికి. మావిగన్ గురించి అంటే ఇంత సీరియస్ ఇష్యూలో అంత కామెడీ అవసరమా అండి? ఇప్పుడు బడ్జెట్ గురించి అనేసరికి చాలా సీరియస్ ఇష్యూ, దాంట్లో ఇంత పెద్ద కామెడీ అవసరమా అని యాక్చువల్గా మీ అందరికీ తెలుసండి. 10 ఏళ్ల నిరీక్షణ, లిటరలీ చెప్పాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల నిరీక్షణలోనే ఒక 5 సంవత్సరాలు లిటరలీ చెప్పాలంటే ఒక అణచివేత. 1000 రోజులు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 1600 రోజులు, సుమారుగా 1631 రోజులు రోడ్ల మీద తిరిగి, రోడ్ల మీద పోరాటం చేసి, నడి రోడ్డు మీద భోజనాలు చేసి, నేల మీద భోజనాలు చేసి, బూటకాలతో తన్నించుకొని, కేసులు పెట్టించుకొని, వీటన్నిటికీ కూడా ఒకరోజు ఈరోజు చెప్పాలంటే ఒక తెరబడబోతోంది, ఒక చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు నిజంగా అమరావతిని ఈరోజు చట్టసభల్లో, నిన్న లోక్సభలోని, ఈరోజు రాజ్యసభలోని కూడా
అమరావతి మీద చట్టబద్ధత కల్పించడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రైతులు, ముఖ్యంగా అమరావతి మహిళా రైతులకి దీన్ని కూడా మనం అందరం కూడా ఆ, అంకితం చేయాలి. అట్ ద సేమ్ టైం ఎన్నో అవమానాలు పడిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరికి, అదేవిధంగా పోరాటం చేసిన లోకేష్ గారు, వాళ్ళతో పాటు పోరాటం చేసిన చాలా మంది, వీళ్ళందరి తాలూకా కృషి ఫలితం ఈ రోజు అమరావతిని ఒక చట్టబద్ధత కల్పించడమే కాకుండా ఎంతో మంది పెట్టుబడిదారులు ఈ రోజు రావాలా వద్దా, ఉంటుందా ఉండదా అన్న క్వశ్చన్ దగ్గర నుంచి ఈ రోజు అమరావతి రాజధాని అని ధైర్యంగా చెప్పుకొని అనేక మంది పెట్టుబడిదారులు రాకని కూడా ఆహ్వానించడానికి ఒక సుదినమంగా మనం ఈ రోజు అందరం కూడా భావించుకోవాలి. ఈ రోజు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా గర్వంగా నా రాజధాని ఇది, ఈ రోజు నా రాజధాని అమరావతి, దీన్ని ఎవడు కూడా మార్చలేడు, ఇంకొకరు వస్తారు వేరే మారుస్తారు, ఇంకొకరు వస్తారు వేరే చేంజ్ చేస్తారు అన్నది కాకుండా ఈ రోజు చిన్న పిల్లడికి కూడా మొన్నటి వరకు ఆప్షన్స్ ఇస్తే నన్ ఆఫ్ ది అబౌవ్ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈ రోజు అమరావతి నా రాజధాని అని హ్యాపీగా చెప్పుకునే పరిస్థితికి ఈ రోజు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు వాళ్ళు కార్చిన కన్నీటి చుక్కలకి కానీ వారు చేసిన ప్రాణ త్యాగాలకి కూడా ఒక ఫలితం ఇచ్చిన రోజు కింద మనం భావించుకోవాలి. ఆ రోజు నుంచి మొన్న అసెంబ్లీలో కూడా మేము మాట్లాడుకున్నాం. శంకుస్థాపనకి కూడా చాలా మంది అంటే ఆ దేశంలో ఉన్న అన్ని పవిత్రమైన స్థలాల నుంచి మట్టిని నీటిని కూడా సేకరించి ఆ రోజు అక్కడ పోస్తే ఆ రోజు స్థల ప్రభావము స్థల బలము ఈ రోజు ఇంత గట్టిగా నిలబడే పరిస్థితికి అమరావతి వచ్చిందంటే ఆ రోజు ఆ పవిత్ర జలాలు, పవిత్ర మట్టి తీసుకొచ్చిన పుణ్య ఫలితం కింద భావించుకోవాలి. ఆ రోజు కంట్రిబ్యూట్ చేసిన 30,000 ఎకరాలు, 29,000 మంది రైతుల తాలూకా కంట్రిబ్యూషన్, వీటన్నిటికీ కూడా ఈ రోజు ఒక ఫలితం దక్కిన రోజు కింద చెప్పుకోవాలి. దీన్ని మనం ఇంత ఈ రోజు గవర్నమెంటే కాదు ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆ చట్టబద్ధతకి. మనకి ఈ రోజు రాజ్యసభలో కూడా ఈ రోజు ఫలితం కనిపించబోతోంది. విషయం ఏంటంటే మనం ఒక పక్క నుంచి అదృష్టం, ఒక పక్క నుంచి దురదృష్టం. అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా మన చాలా పార్టీస్ అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న చాలా పార్టీస్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ రోజు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేయడానికి, చట్టబద్ధత కల్పించడానికి వాళ్ళందరూ కూడా